యోగా చేయడం వల్ల మానసిక ఉల్లాసం కలగడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని గాంధీ హిల్ ట్రెజరర్ కస్తూరి శివశంకర్ అన్నారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ నినాదాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవడం ద్వారా ప్రకృతిని పరిరక్షించుకోవచ్చునన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే 2025 పురస్కరించుకుని ఫర్ ఎ గర్ల్ బిఎన్ ఎన్సీసీ విజయవాడ మరియు గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గురువుల సమక్షంలో ఎన్సీసీ క్యాడెట్లు యోగాసనాలు వేశారు. నమస్కారం అండి. నా పేరు కస్తూరి శివశంకర్, గాంధీ హిల్ ట్రెజరర్ అండి. మేము ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ క్లోజింగ్ సెరమనీ 4th ఆంధ్ర నేషనల్ క్రెడిట్ టాప్స్ వాళ్ళతో కలిసి ఈ సంయుక్తంగా చేస్తాం. అట్లాగే టూరిజం వాళ్ళు కూడా మాతో ఉన్నారు. శిల్పా మేడం గారు కూడా మాతో వచ్చారు. ఇది స్టార్టింగ్ ఓపెనింగ్ డే నాడు కూడా మేము కలెక్టర్ గారు లక్ష్మీ షా గారు ఆధ్వర్యంలో, టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గాంధీ హిల్ సంస్థ తరఫున నిర్వర్తించామండి. సో ఇదంతా మా సెక్రటరీ గారు రామచంద్ర గారు కూడా 2 ముక్కలు చెప్తారండి. ఇంటర్నేషనల్ యోగా మన సీఎం గారి పిలుపు, ప్రధానమంత్రి గారు సీఎం గారి పిలుపు మేర యోగాంధ్ర కార్యక్రమం ఈ గాంధీ హిల్లో మేము ఓపెనింగ్ క్లోజింగ్ కూడా భారీ ఎత్తున నిర్వర్తించాము. నిన్న రైల్వే మెయిల్ వాళ్ళు కూడా, సర్వీస్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేశారు. ఈ కార్యక్రమం విస్తృతంగా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యోగాని అందరితో చేయించే విధంగా దాదాపు ఇక్కడ ఒక 1000 మంది చేశాము. ఒకే భూమి ఒకే జీవితం కాబట్టి జీవితంలో మనం వెళ్ళాలి అంటే, ముందుకెళ్ళాలి అంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగా చేయాలి. సో యోగా చేయడం వలన మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా ఆనందంగా ఉంటాము, చాలా హెల్తీగా ఉంటాము, చాలా ఫిట్గా ఉంటాం. కాబట్టి ఈ యోగా అనేది మా యొక్క జీవితంలో ఒక భాగంగా మేము చేస్తున్నాము. ఈ యోగా చేయడం ద్వారా, రకరకాల ఆసనాలు వేయడం ద్వారా మన బాడీలో ఉండే రకరకాలైన మలినాలను బయటకు తీసుకురావడానికి అవకాశం అనేది ఉంది. ఈ కార్యక్రమాన్ని మేము ఎన్సీసీగా చేసాం. ఎందుకంటే ఒక ఐకానిక్ ప్లేస్లో చేయాలి. ఎక్కడైనా ఒక ఐకానిక్ ప్లేస్లో చేసి ఈ యోగా యొక్క ప్రాముఖ్యతని మొత్తం అందరికీ తెలియజేయాలని చెప్పేసి దీన్ని మేము ఇక్కడ నిర్వహించాము. ఈ రకంగా మాకు హెల్ప్ చేసినందుకు గాంధీ హిల్ ఫౌండేషన్ వారికి 4 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము గవర్నమెంట్ వారు యోగా కార్యక్రమం నిర్వహించడానికి లాస్ట్ మంత్ 21st నుంచి మళ్ళీ ఈ మంత్ 21st క్లోజింగ్ సెరమనీ చేయటం, దీంట్లో మేము పార్టిసిపేట్ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. స్టార్టింగ్ రోజున ఫస్ట్ యోగా కార్యక్రమం గాంధీ హిల్ మీద కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. దాంట్లో మేము అందరం 150 మంది పార్టిసిపేట్ చేసాం. అలాగే ఈరోజు క్లోజింగ్ సెరమనీలో కూడా ఎన్సీసీ క్యాడెట్స్ సహకారంతో, కర్నల్ గారి సహకారంతోనూ, అలాగే టూరిజం డిపార్ట్మెంట్ మేడం గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయం. ఆంధ్రప్రదేశ్లో యోగా అనేది చరిత్రలో స్థిరకాయగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. నా పేరు శ్రీ శిల్ప, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్, ఎన్టీఆర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం 11th ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ మన గాంధీలో జరుపుకోవడం జరిగింది. ఈ ముఖ్యంగా మనకి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది మనం విశాఖపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మనకి జరుగుతుంది. చాలా పెద్ద కార్యక్రమం. దాదాపు 5 లక్షల మంది యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే దాని 21వ తారీఖైనా కూడా, పోయిన నెల మే 21వ తారీఖు నుంచి మనం జూన్ 21 వరకు కూడా ఈ నెల రోజులు మనం యోగా కార్యక్రమాలు చేసుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతిరోజు అన్ని జిల్లాల్లోని, ప్రతి చోట సచివాలయంలోని, అలాగే మండల ఆఫీసుల్లోని అన్ని చోట్ల మనకి కార్యక్రమం చేస్తున్నాము. దీంట్లో భాగంగా మళ్ళీ ఈ నెల రోజుల్లో ఏదో ఒక 5-4 లొకేషన్స్లో, టూరిజం లొకేషన్స్లో కూడా మనకి యోగా కార్యక్రమం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు
మనం 4 లొకేషన్స్ కూడా జరుపుకోవడం జరిగింది. మొదటగా మనం గాంధీ హిల్లో జరుపుకున్నాం, తర్వాత పవిత్ర సంఘంలో జరుపుకున్నాం, తర్వాత బెరం పార్క్లో చేసుకున్నాం, తర్వాత మళ్ళీ అక్కడ మనం కొండపల్లి కిలాలో చేసుకున్నాం. ఈ 4 లొకేషన్స్ కూడా మెయిన్ ఏంటంటే టూరిజం ప్రమోషన్ కోసమని మనం యోగా చేసుకోవడం జరిగింది. యోగా అనేది అందరూ చేయదగిన ఇది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేయొచ్చు. ప్రతిరోజు చేస్తే మనం దైనందిన జీవితాల్లో చాలా మార్పులు డెఫినెట్గా గమనిస్తాం. మనం అనుకుంటాం ఒకరోజు యోగా కదా, ఒకరోజు చేసేసి వదిలేస్తే సరిపోతుందని, కానీ నెల రోజులు చేయడం వల్ల చాలా మార్పులు అందులో వచ్చినాయి. ఇది దయచేసి దీని తర్వాత 11 రోజు అంటే ఈరోజు అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయిందని కాకుండా ప్రతిరోజు కూడా అందరూ దీన్ని అనుసరిస్తారని కోరుకుంటున్నాను.